ఫ్రెండ్స్, ఈరోజు లైవ్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి కంపల్సరీ వస్తుంటాయి. నామినేషన్స్ వీడియో వచ్చింది. నామినేషన్స్ వీడియో అండ్ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ వీడియోకి చాలా సంబంధం ఉంది. ఎందుకనంటే యాక్చువల్లీ మనకి ఎప్పుడు కూడా ఈరోజు మండే కదా, సో నిన్న వీకెండ్ ఎపిసోడ్ అయిపోయింది. వీకెండ్ ఎపిసోడ్ తర్వాత ఏమవుతుంది అంటే జనరల్గా నాగార్జున గారు వచ్చి చెప్పడం వల్ల, కొన్ని ఇన్పుట్స్ చెప్పడం వల్ల, అలాగే రకరకాలుగా వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది. అంటే నువ్వు ఆ తప్పు చేసావు, ఆడియన్స్ ఇలా అనుకుంటున్నారు, ఇలా రకరకాలుగా అనుకుంటారు. సో ఏమైందంటే కంటెస్టెంట్స్ అందరూ కూడా కొంచెం టయర్డ్ అయ్యారు, కొంతమంది తొందరగా నిద్రపోయారు. అలాంటి వాళ్ళు ఫ్లోరా సైన్ కూడా తొందరగా నిద్రపోయారు అనమాట. యాక్చువల్లీ ఆవిడది బాత్రూమ్ డ్యూటీ కదా, ఆవిడ తొందరగా నిద్రపోయారు. ఈ రోజు ఏమైందంటే మార్నింగ్ లైవ్ సెషన్ లో భరణి గారు, తనుజ, రితు చౌదరి, రాము, సుమన్ శెట్టి ఈ ఐదుగురు కూడా ముందు లెగిచిపోయారు. ఆ తర్వాత ఇంకా పాట వచ్చే ముందు, అంటే మార్నింగ్ సాంగ్ వచ్చే ముందు కొంచెం కొంచెంగా అందరూ లేచారు, అందరు కలిసి డాన్స్ చేశారు, అంతా బాగానే ఉంది. అయితే ఏమైందంటే ఆ తర్వాత కొద్దిసేపటికి ఫ్లోరా సైని, రితు చౌదరి, తనూజ, అలాగే సోల్జర్ కళ్యాణ్, వీళ్ళు నలుగురికి కూడా చాలా పెద్ద గొడవ అయింది. ఎందుకని అంటే మ్యాటర్ చెప్తాను వినండి. ఫ్లోరా సైని, తనూజ అండ్ రితు చౌదరి బయట ఉన్నప్పుడు తను వచ్చింది ఏమందంటే, నేను చాలాసార్లు చెప్పాను ఏమనంటే, మీరు విడిచేసిన బట్టల్ని మీ కబోర్డ్స్ లో పెట్టుకోవాలి, మీరు అక్కడే కింద పడేసి వెళ్ళిపోతున్నారు. సో నేను ఏం చేశానంటే, డస్ట్బిన్ ఉంటుంది కదా, అంటే వాష్రూమ్ వెళ్ళే ముందు షింకులు ఉంటాయి కదా, వాష్రూమ్ ఏరియాలో ఒక డస్ట్బిన్ ఉంటుంది కదా, ఆ డస్ట్బిన్ పక్కన పెట్టిందంట ఎవరు, ఫ్లోరాస్ అని, మిగతా వాళ్ళ బట్టల్ని, అంటే ఎవరైతే బట్టలు అక్కడ వదిలేశారో వాళ్ళ బట్టలు. అయితే తనుజ ఏమంది అంటే, యాక్చువల్లీ నా బట్టలు అక్కడ లేవు, కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే డస్ట్బిన్ పక్కన పడేయక్కర్లేదు బట్టల్ని, విడిచేసిన బట్టల్ని. ఎవరైనా ఉంటే తర్వాత తీసుకుంటారు ఆ బట్టల్ని. మీరు పనిమాల వెళ్ళి డస్ట్బిన్ పక్కన పెట్టేయడం, అది కూడా అది బాత్రూమ్ డస్ట్బిన్, ఓకే, బాత్రూమ్ డస్ట్బిన్ పక్కన పడేస్తే అది కరెక్ట్ కాదు అని చెప్పేసి తనుజ అంటుంది. అయితే అప్పుడు ఫ్లోరా సైని ఏమంటుందంటే, నేను డస్ట్బిన్ పక్కన పడేశానని మీరు అంటున్నారు, కానీ నేను ఆల్రెడీ వచ్చి అందరికీ చెప్పాను, మీ బట్టల్ని అలాగా బాత్రూమ్ లో వదిలేకండి, మీ కబోర్డ్స్ లో పెట్టుకోండి, లేదంటే సర్దేసి పక్కన పెట్టుకోండి అని నేను చాలాసార్లు చెప్పాను. చెప్పిన తర్వాత అలా చేయకపోతే నేను డస్ట్బిన్ దగ్గరే పెడతానని చెప్పాను అని చెప్పేసి ఫ్లోరా సైని అంటుంది అనమాట. అయితే అప్పుడు రితు ఏమంటుందంటే, రితు చౌదరి యాక్చువల్లీ తినేమంటుందంటే, తనుజ ఇంకో మాట అంటుంది, ఏమండి మీరు చెప్పింది కరెక్టే, కానీ నిన్న వీకెండ్ ఎపిసోడ్ అయ్యింది, అందరూ చాలా టైర్డ్గా ఉన్నారు, నాకు సార్ కొంతమందిని తిట్టారు, కొంతమంది పొగిడారు, ప్లస్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంది కదా, మేము చాలా స్ట్రెస్డ్గా ఉన్నాము, అందుకే నైట్ ఏం చేయలేకపోయాము. ఫ్లోరా గారు మీరు కూడా నిద్రపోయారు కదా తొందరగా, మరి మీరు తొందరగా అందరికన్నా ముందు లేచిపోయి పని చేస్తున్నారు, మరి మేము కూడా లేచే వరకు మీరు వెయిట్ చేసి ఉండాల్సింది, వెయిట్ చేసి మాకు చెప్పి చేసి ఉండాల్సింది. మీకు నచ్చినట్టుగా మీరు అలా డస్ట్బిన్ పక్కన పడేయక్కర్లేదు. ఒకవేళ నిజంగా మీరు పడేయాలనుకుంటే మీరు పక్కన ఎక్కడైనా పడేయచ్చు కదా, వాష్రూమ్ ఏరియా చాలా ఉంది, ఆ సోఫా వెనకాల ఎక్కడో ఒకటి పెట్టచ్చు, మరి డస్ట్బిన్ పక్కనే ఎందుకు పెట్టాలి, అక్కడ స్మెల్ వస్తుంది అని చెప్పేసి చెప్తుంది అనమాట. అయితే ఈలోపు తనుజ ఏమంటుందంటే, మీకంటే అట్లీస్ట్ చెప్పడం జరిగింది, కానీ నాకు చెప్పకుండా నా వైట్ కలర్ ఫ్రాక్ డస్ట్బిన్ పక్కన వేసింది ఫ్లోరా సైని గారు, అది కరెక్ట్ కాదు అంటే, అప్పుడు ఫ్లోరా సైని అంటుంది, మీరు అలా అంటున్నారు, కానీ నేను ఎంత క్లీన్ చేస్తున్నానో, మీరు కింద పెట్టేసి వెళ్తున్నారు అంటే బాత్రూమ్ ఎంత నీట్ గా ఉందో మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పేసి అందనమాట. సో అలా డిస్కషన్ జరిగింది. అంటే వాళ్ళు ఏమంటారంటే, మీరు ముందు చెప్పచ్చు కదా అని వాళ్ళు అంటారు. ఫ్లోరా సైని అంటుంది, నేను ఆల్రెడీ చెప్పాను, అయినా మీ బట్టల గురించి మీకు తెలీదా, నేను అందుకనే పక్కన పడేశానని తను అంటుంది. మ్యాటర్ ఏంటంటే, ఈ లోపు సోల్జర్ కళ్యాణ్ వచ్చాడు. సోల్జర్ కళ్యాణ్ ఎవరు, బాత్రూమ్ మానిటర్ కదా. అయితే తనేమన్నాడంటే, మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు సరే, కానీ నేనే చెప్పాను ఫ్లోరా సైని గారికి డస్ట్బిన్ దగ్గర పడేయండి అని అన్నారనమాట. అయితే ఈలోపు తనుజ వచ్చి అంది, అలా కాదు కళ్యాణ్, నేను ఒక విషయం చెప్తాను, సరే నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఆమె వచ్చి నాకు ఏమని చెప్పిందంటే, బట్టలు ఎవరిదైనా చూసానంటే నేను డస్ట్బిన్ దగ్గర పడేస్తాను అని చెప్పేసి చెప్పిందంటే, అవును నేనే చెప్పాను, నేను చెప్పబట్టే ఫ్లోరా గారు చేశారు అంటే, ఈలోపు తనుజ ఏమంది అంటే, సరే మరి నాకు చెప్పలేదు ఆవిడ, నాకు వార్నింగ్ ఇచ్చి కదా ఆవిడ చెయ్యాలి, ఎవరికి ఏ వార్నింగ్ ఇవ్వకుండా చేస్తారు, పైగా వీకెండ్ ఎపిసోడ్ అంటే అందరూ స్ట్రెస్ఫుల్ గానే ఉన్నారు అంటే అని తనుజ చెప్పింది. యాక్చువల్లీ తనుజ బట్టలు అక్కడ లేవు, కానీ తను కొంచెం న్యాయం చెప్పింది అనమాట, నీ ఇదే పరిస్థితి, తను అలా ఇది అవ్వాలి అని.
అయితే ఈలోపు కళ్యాణ్ ఏమన్నాడంటే, మీరెందుకు అసలు ఇన్వాల్వ్ అవుతున్నారు? మరి మీది లేనప్పుడు మీరు అసలు ఇన్వాల్వ్ అవ్వకండి అంటే, అప్పుడు తనుజ ఏమంటుందంటే, మరి నువ్వెందుకు కిచెన్ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నావు? నువ్వు కిచెన్ మానిటర్వి కాదు కదా! కిచెన్ మానిటర్ ప్రియా కదా! మరి నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అని అడిగింది. అలా మీరు రూల్స్ మాట్లాడితే నేను రూల్స్ మాట్లాడతానని చెప్పేసి కళ్యాణ్ అంటాడు. సో మొత్తానికి ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు ఈలోపు సంజన వచ్చి అంటుంది, ఇక్కడ అందరి పనులు అందరూ చేసుకోవాలి, అందరి పనులు అందరూ చేసుకోవాలి. సుమన్ శెట్టి గారు నా కెప్టెన్ రూమ్ క్లీన్ చేస్తూ నా చెప్పులు కూడా పట్టుకున్నారు. ఆయన 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 పెద్ద ఏజ్, ఆయనే చిన్న ఆయన కాదు, ఆయన చేస్తున్నారు. అవి ఇవాళ ఈ ఫ్లోరాసేని బట్టలను పక్కన పెడితే ఏంటి డస్ట్బిన్ లో పడేయాలని ఏముంది అంటే, ఈలోపు కళ్యాణ్ వచ్చి అంటాడు, నేనే పడేయమని చెప్పాను అంటే, అప్పుడు రీతు అంటుంది, మీరు నాకు చెప్పకుండా చేశారండి, మీరు నాకు చెప్పుండుంటే నేను మీ విషయాన్ని ఒబే చేసేదాన్ని, కానీ వైట్ కలర్ ఫ్రాక్ మరి నాకు చెప్పకుండా మీరు చేయడం కరెక్ట్ కాదు కదా, తప్పు కదా అని చెప్పేసి అంటుంది అనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత తనుజ ఏమంటుందంటే కళ్యాణ్తో, మీరు అనవసరంగా ఇన్వాల్వ్ అవుతున్నారు అని మీరు అన్నారు, మరి వంట విషయంలో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యారు కదా అంటే ఇద్దరికి గొడవ అవుతుంది. ఆ తర్వాత తనుజ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణ్ ఏమో ఆశాసేని దగ్గర ఫ్లోరా సేని దగ్గరికి వెళ్ళి అంటాడనమాట, ఏమని మీకు నిజంగా చెప్పారా అంటే, నేను రితు చౌదరికి చెప్పలేదు, రితుకు చెప్పలేదు నేను, కానీ మిగతా వాళ్ళందరికీ చెప్పానంటే, అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే, మీరు అందరికీ చెప్పాలండి, చెప్తే కానీ అక్కడ పరిస్థితుల్లో కరెక్ట్ గా రావు, చెప్పిన తర్వాత వాళ్ళు ఒబే అవ్వకపోతే చెయ్యాలి అంటే, ఫ్లోరా సేని ఏమంటుందంటే, చెప్పడానికి మనం ఏం బయటికి వెళ్ళిపోవట్లేదు కదా, మన హౌస్ లోనే ఉంటున్నాం కదా, ఆ వాళ్ళ బట్టలు వాళ్ళు కరెక్ట్ గా పెట్టుకోవాలన్న విషయం వాళ్ళకి తెలీదా, వాళ్ళు తెలుసుకోవాలి కదా అంటే, వాళ్ళు తెలుసుకోవాలి, కానీ మానిటర్గా మీరు కూడా మానిటర్ కాబట్టి అక్కడ క్లీన్ చేస్తున్న వాళ్ళు కాబట్టి మీరు కూడా ఒక 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 ఇంటిమేషన్ ఇవ్వాలి వాళ్ళకి, ఇంటిమేషన్ ఇస్తేనే వాళ్ళకి ఫాలో అవుతారు, లేకపోతే మన మీదే ఇట్లాంటి ఇవి వస్తాయి అని చెప్పేసి అంటారు. అయితే కళ్యాణ్కి రితుకి మధ్య గొడవ అవుతుంది అనమాట. కళ్యాణ్ ఏమో ఎంతసేపటికి ఫ్లోరాని సపోర్ట్ చేస్తున్నాడు, కానీ వీళ్ళేమంటున్నారంటే, నువ్వు ఫ్లోరాని సపోర్ట్ చేయడం కాదనట్లేదు, కానీ ఫ్లోరా ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, తను ఇవ్వట్లేదు, ప్లస్ ఇంకోటి ఏంటంటే అలసిపోయి ఉన్నాం, కొంచెం లాజిక్ గా ఆలోచించాలి, మేము పెట్టుకుంటాం మీరు సర్దుకోండి అంటే సరిపోతుంది, అలా కాకుండా నేరుగా వెళ్ళి డస్ట్బిన్ పక్కన పడేస్తుంది, అది తప్పు కదా అంటే, అప్పుడు ఫ్లోరా అంటుంది, డస్ట్బిన్ పక్కన పడేసినా కూడా అది డస్ట్బిన్ పక్కన ఉన్నట్లేదు, చాలా బాగుంది, నీట్ గా ఉంది, నేను అంత నీట్ గా క్లీన్ చేస్తానని ఆవిడ వర్షన్. కానీ మ్యాటర్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ మనకి గుర్తుందా, సీతాను మన ప్రేరణ మధ్య డస్ట్బిన్ గొడవ జరిగింది. డస్ట్బిన్ అంటేనే అది ఎంత నీట్ గా ఉన్నా డస్ట్బిన్. సో ఫ్లోరా సైని డస్ట్బిన్ పక్కన కాకుండా బట్టలు వేరే చోట పెట్టుంటే బాగుండేది. వాళ్ళు అదే అన్నారు, మేమేమీ వ్యతిరేకం కాదండి మీ మాటలకి అని. సో ఆ తర్వాత ఏమైందంటే, సోల్జర్ కళ్యాణ్ అటు ఫ్లోరా సైనికి చెప్పాడు, ఏమనంటే మీరు చెప్పి చేయాలండి ఏదన్నా, అలా చెప్పకుండా చేయకూడదు అని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే, తనుజ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత డిమాన్ పవన్ తనుజ ఏమన్నారంటే, ఆవిడ చేసిన పద్ధతి కరెక్టే ఉండొచ్చు, కానీ మాకు చెప్పి చేయాలి కదా, ఏదైనా డస్ట్బిన్ అంటే ఒక ఫీలింగ్ ఉంటుంది, కొత్త బట్టలు అందరివి కాస్ట్లీ బట్టలు, సో డస్ట్బిన్ పక్కన వేసేయడం కరెక్ట్ కాదు అంటే, అప్పుడు కళ్యాణ్ అంటాడు, నేనే చెప్పాను రూల్స్ ఫాలో అవ్వకపోతే డస్ట్బిన్ లో వేయమని అంటే, రూల్స్ ఫాలో అవుతాము కానీ కొంత టైం కావాలి మాకు, ఆవిడ ముందు లెగిచిపోయి ఆవిడ పనులు చేసేసుకుంటే మరి మేము కూడా లెగవాలి, మాకు రెస్ట్ కావాలి కదా అని చెప్పేసి తనుజ ఫైట్ చేస్తుంది. మొత్తానికి అయితే మాత్రం సోల్జర్ కళ్యాణ్ తనుజ మధ్య గొడవ పోయింది, కానీ తనుజ మాత్రం ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకుని నామినేషన్స్ లో ఫ్లోరాని వేసేస్తుంది. ఏమని వేస్తుంది అంటే, మీరేమో ఫ్రీ బర్డ్ అంటే ఆ వర్డ్ ని చాలా పెద్దదిగా తీసుకున్నారు, కానీ నా బాత్రూమ్ విషయంలో మాత్రం మీరు అనాల్సిన మాట మీరు అనేస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నామినేషన్ ఇస్తుంది. సో నేను ఈ వీడియో చెప్పడానికి, లైవ్ లో ఇది జరిగిందని కవర్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, నామినేషన్స్ లో ఇది కీలకమైన భాగం వస్తుంది.